మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 40వ అధ్యాయం 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. దేవుని బిడ్డలారా, ప్రార్థించిన వెంటనే జవాబు రాలేదని బాధపడుతూ కృంగిపోతూ ఏడుస్తూ ఉంటారు. అయితే ప్రార్థించే వాళ్ళకు ఒకటి తెలుసుకోవాలి, దేవుని కొరకు కనిపెట్టుకోవడం నేర్చుకోవాలి. దేవునికి ప్రార్థించే వారికి సహనం అనేది ఉండాలి, ఓపిక అనేది ఉండాలి, నిరీక్షణ అనేది ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు చెవి ఎగ్గుతాడు, మన మొర్రను ఆలకిస్తాడు కూడా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బాధపడొద్దు, కృంగిపోవద్దు, ఏడవద్దు. ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు, ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఆమెన్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటికీ కూడా నీవు బాధపడద్దు, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు. ఆయనతో నీవు ప్రార్థించినప్పుడు సహనంతో కనిపెట్టు, ఓపిక కలిగి ఉండు. దేవుడు ఖచ్చితంగా నిన్ను గొప్ప మేలుతో కలుసుకుంటాడు. ఆమెన్. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రార్థించిన తర్వాత జవాబు రాలేదని బాధపడుతూ ఏడుస్తూ కృంగిపోయిన బిడ్డల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలను మాట్లాడి బలపరచండి. ఆ బిడ్డలకు సహనము దయచేయండి, ఓపిక దయచేయండి. చక్కగా నీ కోసం కనిపెట్టుకొని గొప్ప మేలుతో వారు దీవింపబడుటకు, ఆశీర్వదింపబడుటకు, నిన్ను దర్శించుకొనుటకు సహాయం జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.